సో ఇవాళ అలాంటి చిత్రాలు అనే ఫిల్మ్ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ ఇట్. అండ్ యంగ్ డైరెక్టర్ who is a pass out from Annapurna. Very glad to know that such young people are coming up with great what do you say, concepts. It's a very different concept. I think I or any actor would love to encourage such new concepts for the అప్కమింగ్ జనరేషన్ కానివ్వండి, వాళ్ళ థింకింగ్ కానివ్వండి, కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో ఇట్స్ గోన్ బీ ఫ్రెష్ అండ్ ప్లీజ్ వాచ్ అవుట్ ఫర్ దిస్ స్పేస్ అండ్ ఎంకరేజ్ యంగ్ డైరెక్టర్స్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ అలాంటి చిత్రాలు. అందరికీ నమస్కారం. I&I ఆర్ట్స్ కాస్మిక్ రే ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న అలాంటి చిత్రాలు ఒక వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. ఈ కథ నచ్చి సుప్రీత్ మొదట కథ చెప్పేటప్పుడే నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన అబ్బాయి చాలా బాగా చెప్పాడు. ఆ కథ ఎలా చెప్పాడో అలాగే తీశాడు. సో ఈ ప్రొడక్షన్ ఫస్ట్ టైం నేను కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి, సో ఈ ప్రొడక్షన్లో నేను భాగస్వాములు అయ్యాను. సో ఈ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీకి చివరి దశలో ఉంది. షూటింగు, డబ్బింగు, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని కార్యక్రమాలు ముగించుకొని వారం రోజుల్లో ఫస్ట్ కాపీ రాబోతుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, ముఖ్యంగా యూత్ని, తర్వాత అన్ని రకాల అన్ని ఏజ్ గ్రూపుల వారికి నచ్చుతుందని ఆశిస్తున్నాం. రాహుల్ రెడ్డి నా క్లోజ్ ఫ్రెండ్, ఆయన ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం, అలాగే ఈ డైరెక్టర్కి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడే మెగా హీరో కళ్యాణ్ దేవ్ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. సో ఆయనకి మా కృతజ్ఞతలు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. సో అలాంటి చిత్రాలు మంచి సినిమా అవుతుందని నేను బాగా నమ్ముతున్నాను. అలాంటి చిత్రాలు అనే వెరైటీ టైటిల్తో వస్తున్న సినిమా ఇది. 4 క్యారెక్టర్లు, 4 విభిన్న ధృవాలు గల వ్యక్తుల కథలు. ఈ 4 కథలు ఒకే సందర్భంలో, కొన్ని సందర్భాల్లో కలవడం, అన్నిటికీ ఒక ఇంటర్లింక్ స్టోరీగా నడవడం. ఈ సినిమా చాలా ఎమోషన్స్ క్యారీ అయింది. సో ఈ సినిమా మనకి మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అన్ని రకాల హంగుల్ని పూర్తి చేసుకొని ఇప్పుడే పబ్లిసిటీ స్టార్ట్ అయింది. అలాంటి చిత్రాలు సినిమా మార్చి నెలాఖరికి కానీ ఏప్రిల్ ఫస్ట్ హాఫ్లో కానీ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. సో మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కోసం అప్పుడే ఎంక్వైరీలు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. సో అందరూ ఈ సినిమాకి మీ శుభాకాంక్షలు అందజేస్తారని, మీ ఆశీర్వాదం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.